ఓకే, నిన్న సి మేజర్ ఫ్యామిలీ కార్డ్ స్కేల్, జీ మేజర్ ఫ్యామిలీ కార్డ్ స్కేల్, డి మేజర్ ఫ్యామిలీ కార్డ్ అండ్ స్కేల్ నేర్చుకున్నారు కదా. ఈరోజు ఏ మేజర్ ఫ్యామిలీ కార్డ్ అండ్ స్కేల్, ఈ మేజర్ ఫ్యామిలీ కార్డ్ స్కేల్, బి మేజర్ ఫ్యామిలీ కార్డ్ స్కేల్, ఎఫ్ మేజర్ ఫ్యామిలీ కార్డ్ అండ్ స్కేల్ ఇవి కూడా నేర్చుకుందరు. కానీ అంటే 3 మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ మీకు ఇచ్చాను. సో మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ ఎలా ప్లే చేయాలి, ఎలా అలవాటు చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటది కాబట్టి ఈరోజు 4 ఇస్తున్నాను. ఓకే, ఏ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ, బి ఫ్యామిలీ అండ్ ఎఫ్ ఫ్యామిలీ, 4 ఫ్యామిలీ కార్డ్స్ అండ్ 4 స్కేల్స్ ఇస్తున్నాను. ఓకే, ఈ పేజెస్ మీకు ఆల్రెడీ ఫోటో పంపించాను, సో అవి రాసుకోండి. అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చెప్తున్నాను చూడండి. ఏ మేజర్ ఫ్యామిలీ కార్డ్ అంటే ఏంటి? ఏడిఈ అంటే ఏంటి? ఏడిఈ పట్టేసుకోవచ్చా, అలా ప్లే చేయొచ్చా? ఓకే, చేయకూడదు కదా. ఏ అంటే ఏ సి షార్ప్ ఈ, డి అంటే డి ఎఫ్ షార్ప్ ఏ, ఈ అంటే ఈ జీ షార్ప్ బి. సో ఈ 3 ఫ్యామిలీ కార్డ్స్, ఈ 3 మేజర్ కార్డ్స్ కలిపితే ఒక ఫ్యామిలీ కార్డ్ అవుతుంది. ఓకే కదా. ప్రాక్టీస్ చెప్తున్నాను చూడండి. ఏడిఈ. సో ఫస్ట్ ఆర్క్ లో లెఫ్ట్ హ్యాండ్, థర్డ్ ఆర్క్ లో రైట్ హ్యాండ్. ఓకే, ఏ డి ఈ. ఓకే, ఏ అలా అలవాటు చేసుకోండి బాగా. అంటే వెంటనే 3 కీస్ ఒక్కసారి ప్లే అవ్వాలి, అలా బోత్ హ్యాండ్స్ కూడా ఒక్కసారి ప్లే అవ్వాలి. ఏ డి ఈ. ఓకేనా. నెక్స్ట్ స్కేల్. ఏ స్కేల్ ఏంటి? ఏ బి సి షార్ప్ డి ఈ ఎఫ్ షార్ప్ జీ షార్ప్ ఏ. సో లెఫ్ట్ హ్యాండ్ ఏ మీద ప్లేస్ చేసి ఓకే, అలా. నెక్స్ట్ ఈ మేజర్ ఫ్యామిలీ ఏంటి? ఈఏబి. సో ఓకేనా. ఈ మీద లెఫ్ట్ హ్యాండ్ ప్లేస్ చేసి స్కేల్. స్కేల్ ఏంటి? ఇక్కడ కనిపిస్తుంది కదా. అది. నెక్స్ట్ బి మేజర్ ఫ్యామిలీ కార్డ్. బి మేజర్ ఫ్యామిలీ కార్డ్ రాశారు కదా. ఏంటి? బిఈ ఎఫ్ షార్ప్. సో బి ఎఫ్ షార్ప్. ఎలా వెళ్ళిపోతున్నాయి నా చేతులు? ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది కాబట్టి. మీకు తెలియకపోతే చూసి అయినా చేయొచ్చు. బి డి షార్ప్ ఎఫ్. ఓకే, బి డి షార్ప్ ఎఫ్. ఇక్కడ కూడా థర్డ్ ఆర్క్ లో కూడా బి డి షార్ప్ ఎఫ్, బి. నెక్స్ట్ ఈ ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ ఏంటి? ఎఫ్ షార్ప్ ఏ షార్ప్ సి షార్ప్, ఎఫ్ షార్ప్ ఏ షార్ప్ సి షార్ప్. కానీ అని పట్టుకోకూడదు, ఒక్కసారి నొక్కాలి. అలా ఒకసారి ప్లే చేశాక అలా ఫ్యామిలీ బి ఎఫ్ షార్ప్ ప్లే చేసిన తర్వాత స్కేల్. ఓకే, స్కేల్ అయింది. ఇప్పుడు ఎఫ్ మేజర్ ఫ్యామిలీ అంటే బి ఇక్కడ సరిపోలే కదా అని ఇక్కడ మరలా రాశాను. ఇది ఒకటే, కానీ
ఆన్లైన్ అప్పుడు యూట్యూబ్ కి ఇచ్చినప్పుడు కేవలం యూట్యూబ్ క్లాసెస్ 2 ఫ్యామిలీ కార్డ్స్ అండ్ స్కేల్స్ మాత్రమే ఇచ్చేదాన్ని. సో అప్పుడు రాసాను ఇది దానికోసము. కానీ ఈ పేజ్ కూడా పెట్టేశాను. ఇక్కడ బిఏ కన్ఫ్యూజ్ వద్దు. ఇప్పుడు ఎఫ్ మేజర్ ఫ్యామిలీ. యూట్యూబ్ క్లాసెస్ కి అయితే 2 మాత్రమే, లేకపోతే ఒక ఫ్యామిలీ కార్డ్ అండ్ స్కేల్ మాత్రమే ఇచ్చేదాన్ని. ఆన్లైన్ వాళ్ళకి స్పీడ్ గా వర్క్ చేయించాలి కాబట్టి 3 ఇచ్చేదాన్ని. సో ఇప్పుడు 4 అన్నమాట. లాస్ట్ ఏంటి? ఎఫ్ మేజర్ ఫ్యామిలీ. ఓకే, ఎఫ్ మేజర్ ఫ్యామిలీ ఏంటి? ఎఫ్ ఏ షార్ప్ సి అనాలి. నేను ఫోన్ చేసి అడిగినప్పుడు ఎఫ్ మేజర్ ఫ్యామిలీ చెప్పండి అనగానే ఎఫ్ ఏ షార్ప్ సి అని చెప్పాలి. బి మేజర్ ఫ్యామిలీ చెప్పండి అంటే బిఈ ఎఫ్ షార్ప్ అని చెప్పాలి. అలాగా, అందుకే వీటిని డబుల్ లైన్ చేశాను. ఓకేనా? ఎఫ్ ఏ షార్ప్ సి. ఓకే, స్కేల్. సో ఇలా ప్రాక్టీస్ చేయండి. అండ్ 2 for ప్రాక్టీస్ కూడా. ఏ మేజర్ ఫ్యామిలీ ఏంటి? ఏడిఈ. సో డి ఈ. అలాగే 3 for ప్రాక్టీస్ కూడా. ఈ 2 4 ఏంటి 3 4 ఏంటి తెలియట్లేదు అని అనుకుంటే నాకు ఆన్లైన్ క్లాసే కాబట్టి మీరు వాట్సాప్ లో నోట్ పెట్టండి, అదే వాయిస్ నోట్ వదలండి. నాకు తెలియట్లేదు ఈ 2 4 ప్రాక్టీస్ 3 4 ప్రాక్టీస్ అంటే దానికి వివరణ నేను ఇస్తాను. ఓకే, కానీ నేర్చుకోవడం మాత్రం ఇలా నేర్చుకోండి. ఆల్రెడీ మీకు ఐడియా వస్తుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోయినా కానీ నేను చెప్తాను. ప్రాక్టీస్ అయితే మాత్రం చేయండి. ఇప్పుడు ఈ మేజర్ ఉంది, ఏబి అంటే అలా అన్నమాట. అంటే ఇక్కడ కార్డ్ 3 ఫింగర్స్ వేస్తాము. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఫింగర్ ని అంటుంటాం అన్నమాట. అలా. ఓకేనా? అదేం లేదు. పక్కన మనకి ఎప్పుడు రిథమిస్ట్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఆ పాటకి తగ్గ రిథం మనకు పెట్టుకోవడం రాకపోవచ్చు. అప్పుడు ఏంటంటే ఇదే మ్యూజిక్ అన్నమాట. కార్డ్ వేసేటప్పుడే, కార్డ్ వేయడమే మ్యూజిక్ లా వేస్తాం అనమాట. దానికోసం ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను మ్యూజిక్ అనేది. ఓకే, ఇది అయిపోయాక, ప్రాక్టీస్ అయిపోయాక నాకు చెప్పండి. నెక్స్ట్ క్లాస్ నేను పంపిస్తాను.